Hello all, welcome back to our YouTube channel. So guys, TGPSC Group 2 ఎగ్జామ్ ఆగస్ట్ 7th and 8th డేట్స్ రోజు జరగబోతుందనే విషయం మనందరికీ తెలిసిందే. సో ఈ వీడియోలో మనం గ్రూప్ 2 ప్రిపరేషన్లో భాగంగా మనం చెయ్యకూడని మిస్టేక్స్ ఏంటి అండ్ అట్లాగే TGPSC గ్రూప్ 2 అప్లికేషన్కి ఎడిట్ ఆప్షన్స్ అనేవి ఇచ్చింది. మనకు ఏమైనా ఆప్షన్స్ ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చింది. సో దాని డేట్స్ ఏంది అండ్ డీటెయిల్స్ ఏంది అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఎడిట్ ఆప్షన్స్ గురించి మాట్లాడుకుంటున్నట్టయితే చాలామంది ఎడిట్ ఆప్షన్స్ కోసం వెయిట్ చేసిండ్రు. సో గ్రూప్ 2లో అప్లై చేసినప్పుడు మిస్టేక్ చేసిన వాళ్ళకి ఎడిట్ చేసుకునే ఆప్షన్ అయితే మన TGPSC ప్రొవైడ్ చేసింది. సో రీచెక్ చేసుకోవడానికి ఎడిట్ చేసుకోవడానికి ఎంట్రీస్ ఏమేమి అని అంటే నేమ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, కమ్యూనిటీ, నాన్ క్రిమినల్ లేయర్ సర్టిఫికేట్, PWD కేటగిరీ, డిజేబిలిటీ పర్సంటేజ్, ఇంకా స్క్రైబ్ అండ్ కాంపెన్సేటరీ టైం రిక్వైర్మెంట్, లోకల్ స్టేటస్ అండ్ స్పోర్ట్స్. దీనికి సంబంధించి ఏమైనా మిస్టేక్స్ చేసి ఉంటే కనుక మనం అది ఎడిట్ చేసుకునే ఛాన్స్ అనేది మనకి ఉందన్నమాట. సో యూటిలైజ్ చేసుకోండి, ఎందుకంటే ఏది మార్చాలన్నా మనం ఇప్పుడే మార్చుకోగలుగుతాం. ఇది వన్ టైం కాబట్టి మీరు ఇది మిస్ చేసుకోకండి. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే దీంట్లో ఇప్పుడు పైన మెన్షన్ చేసిన 10 చేంజెస్లో ఏది మార్చాలన్నా కూడా ప్రూఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కమ్యూనిటీ చేంజ్ అయింది ఆర్ కమ్యూనిటీలో మిస్టేక్ వచ్చింది అని అంటే మనము ఖచ్చితంగా కమ్యూనిటీ సర్టిఫికేట్ అనేది ప్రొడ్యూస్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్లో మిస్టేక్ ఉంటే కనుక ఆధార్ కానీ 10th సర్టిఫికేట్ బేస్ పైన చేసుకోవచ్చు. ఇట్లా ఏది ఉన్నా, నేమ్ ఉన్న, డేట్ ఆఫ్ బర్త్ ఉన్న, ఏది ఉన్నా ప్రూఫ్ అనేది పెట్టాలన్నమాట. సో ఇంకోటి ఏంటి అని అంటే మనకి 16th నుండి అవైలబుల్గా ఉంది. 16th నుండి 20 వరకు 5 days వరకు మనకి ఎడిట్ ఆప్షన్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. సో దిస్ విల్ బి ద ఫైనల్ ఎడిట్ ఆప్షన్. ఆ తర్వాత ఎట్లాంటి ఎడిట్స్కి మనకి ఛాన్స్ ఇవ్వరు అని చెప్పేసి TGPSC క్లియర్గా డిక్లేర్ చేసేసింది. సో ఈ వన్ టైం ఇచ్చిన ఛాన్స్ని మనం మంచిగా యూటిలైజ్ చేసుకొని అండ్ వన్స్ ఎడిట్ ఆప్షన్స్ చేంజ్ చేసినాక మొత్తం PDF ఫార్మాట్ తీసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు ఖచ్చితంగా అప్లికేషన్ కావాలి కాబట్టి ఈ PDF ఫార్మాట్ అనేది తీసుకొని పెట్టుకోండి. సో ఇది ఎడిట్ ఆప్షన్స్ గురించి క్లియర్గా నేను చెప్పిన అనుకుంటున్నా. ఆల్మోస్ట్ అంత క్లియర్గా ఇందులోనే చెప్పేసిన. మీకు ఏ డౌట్స్ లేకుండా ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్స్లో పెట్టండి, నేను ఆన్సర్ చేస్తాను. అండ్ దెన్ కమింగ్ బ్యాక్ టు మిస్టేక్స్ చెయ్యకూడదు ఈ గ్రూప్ 2 ప్రిపరేషన్లో అనడానికి ఏ మిస్టేక్స్ చేయొద్దు అని అంటే ఫస్ట్ పోస్ట్పోన్మెంట్ డ్యూరింగ్ ప్రిపరేషన్. మనము ఏదైనా ప్రిపేర్ అవుతున్నప్పుడు ఏమనుకుంటాం, జనరల్గా ఈరోజు ఒక టార్గెట్ పెట్టుకుంటాం, ఇది చదవాల్సింది అని చెప్పి. కానీ ఇది చదవకుండా నాకు ఒక వర్క్ ఉంది, లేదా బద్ధకంగా అనిపిస్తుంది, లేకపోతే ఇది రేపు చదువుతా అని చెప్పేసి దాన్ని పోస్ట్పోన్మెంట్ చేసినాం అనుకోండి, మన టార్గెట్ని స్కిప్ చేసి పోస్ట్పోన్ చేసుకుంటూ జనరల్గా పోతూ ఉంటాం కదా. అట్లా చేస్తూ ఉంటే రేపు చేయాల్సిన పనికి మళ్ళీ ఎల్లుండి పోస్ట్పోన్ చేస్తాం. సో గైస్, ఇది మనకు తెలిసిన ముచ్చటనే కానీ నెగ్లెక్ట్ చేసుకుంటూ ఉంటాం. సో ఎప్పటి టాపిక్ అప్పుడే ఫినిష్ చేసుకోండి, ఏ రోజు టాపిక్ ఆ రోజే ఫినిష్ చేసుకోండి. నాకు తెలిసినంత మట్టుకు పోస్ట్పోన్మెంట్ అనేది చాలా పెద్ద మిస్టేక్. మన ఏ ప్రిపరేషన్ అయినా, ఇదే ఎగ్జామ్ అని కాదు, గ్రూప్ 2 అనే కాదు, ఏ ఎగ్జామ్కైనా పోస్ట్పోన్మెంట్ అనేది పెద్ద మిస్టేక్. సో అది అస్సలు చేయకండి. తక్కువ టైం ఉంది, మనం ఎక్కువ చదువుకోవాల్సింది ఉంది, ఎక్కువ రివిజన్ చేయాల్సి ఉంది. సో అస్సలు నెగ్లెక్ట్ చేయకండి, పోస్ట్పోన్మెంట్ అస్సలు చేయకండి. అండ్ సో ఏది ఏమైనా కూడా స్ట్రిక్ట్గా ఫాలో అవ్వండి ప్రతి ఒక్క టార్గెట్ని. అండ్ మనం ఎంతైతే టార్గెట్ పెట్టుకున్నామో స్టిక్ టు యువర్ టార్గెట్స్. ఓకే, ఎంత పెద్ద వర్క్ ఉన్నా, ఎవరు చచ్చిపోయినా కూడా ఈ 1.5 month అస్సలు పట్టించుకోకండి. ఈ గ్రూప్ 2 అయిపోయిన తర్వాత ఎన్ని వర్క్స్ ఉన్నా ఏమున్నా కూడా అవన్నీ మనం ఫినిష్ చేసుకోవచ్చు. సో టైం పాస్ అస్సలు చేయకండి. అండ్ గివ్ యువర్ 100% ఎఫర్ట్స్ అండ్ 100% ప్రయారిటీ టు యువర్ ప్రిపరేషన్. ఫర్గెట్ అబౌట్ రిజల్ట్స్. 1.5 అంటే 1.5 months తర్వాత రిజల్ట్స్ ఎట్లాగో వస్తాయి, టెన్షన్స్ అవన్నీ ఏం పడకండి. 1.5 month ఎగ్జామ్స్ అయిన తర్వాతని ఏమన్నా ఆలోచిద్దాం. ప్రిపరేషన్ తప్ప రిజల్ట్స్ గురించి కానీ ఇంకా దేని గురించి కానీ ఆలోచించకండి. ఏ వర్క్స్ ఉన్నా కూడా అన్నీ పక్కకు పెట్టేయండి, ఎగ్జామ్ పైన ఫోకస్ చేయండి. రైట్, నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటి అని అంటే మాక్ టెస్ట్ ఇవ్వకపోవడం. మాక్ టెస్ట్లు కానీ టెస్ట్ సిరీస్ కానీ నేను ఎందుకు పర్టికులర్గా స్ట్రెస్ చేస్తున్నా అంటే జనరల్గా మీరు గమనించినట్టయితే చాలామంది ఎక్కువ అవర్స్ చదువుకుంటారు, మనకంటే ఎక్కువ అవర్స్ చదువుకుంటారు, మనకంటే ఎక్కువ ప్రొడక్టివ్గా చదువుకుంటారు. కాకపోతే
ఎగ్జామ్ భయంతో, ఎగ్జామ్ ఫోబియాతోని మార్క్స్ ఇవ్వరు చాలామంది. ఈ చేసే మిస్టేక్ అనమాట. ఈవెన్ ఇదే ఎగ్జామ్ అని కాదు, యూపీఎస్సీ కానివ్వండి, ఇంకా ఏ ఆర్ఆర్బి కానివ్వండి, బ్యాంక్ ఎగ్జామ్స్ కానివ్వండి, ఏదున్నా కూడా చాలామంది ఇవ్వరు మార్క్స్. కానీ అది చాలా ఇంపార్టెంట్. మార్క్స్ ఇవ్వడం వల్ల టైం వేస్ట్ అవుతుంది. దానికి ఇన్వెస్ట్ చేసే టైం ఏదో మనం ఇంకా రివిజన్ చేసుకుంటూ పోతే టాపిక్స్ అన్నీ ఫినిష్ అవుతాయి అని చెప్పేసి చాలామందికి అదొక అపోహ ఉంటుంది. బట్ దిస్ ఈజ్ ద మోస్ట్ డేంజరస్ మిస్టేక్ ఇన్ యువర్ ప్రిపరేషన్. మనం చదివింది ఎంత ఉన్నా, మన నాలెడ్జ్ ఎంత ఉన్నా, మన ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఆ ఎగ్జామ్ టైంలో ఎంత ఉంది అని చెప్పేసి టెస్ట్ చేయడానికి ఎగ్జామ్స్ పెడతారు. అంటే మన టెస్ట్, అంటే మన బ్రెయిన్ టెస్ట్ని చేయడానికే కదా ఎగ్జామ్స్ ఉంటాయి. సో మనం ఎంత చదివినాం, కంటెంట్ మనకి ఎంత వచ్చింది అని టెస్ట్ చేయాలి కదా. మాక్ టెస్ట్లు అందుకే రాయాలి. అండ్ ఆ టైంలో ఏంటి అని అంటే మనకు ఒక ఎగ్జామ్ది భయం కానివ్వండి, టైం మేనేజ్మెంట్ కానివ్వండి, ఆల్మోస్ట్ వాళ్ళు అంతా తెలుస్తుంది. అందుకే నేను ప్రతి వీడియోలో ఇది మెన్షన్ చేస్తాను. అండ్ ఇది మిస్టేక్స్లో, అంటే మనకి జాబ్ రాకుండా పోవడానికి ఫస్ట్ బేసిక్ మిస్టేక్ కూడా అవుతుంది. పోస్ట్పోన్మెంట్ ఎంత పెద్ద మిస్టేకో ఇది కూడా అంతకంటే ఎక్కువ పెద్ద మిస్టేక్. సో అవాయిడ్ చేయకండి. మనం ఎగ్జామ్ రాయకుండా ఎన్ని అవర్స్ చదివినా కూడా, రివిజన్ చేసి ఎన్ని అవర్స్ చదివినా కూడా అది లాభం లేకుండా పోతుంది. అందుకే. అండ్ ఇంకోటి, మార్క్స్ వల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అని అంటే, మనం ఏ సబ్జెక్ట్లో ఎంత స్ట్రాంగ్ ఉన్నాము, ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నాము అనేది మనకి ఈజీగా తెలుస్తుంది. ఎగ్జామ్కి ముందే మనకి ఒక కైండ్ ఆఫ్ అంటే ఏమంటారు, మోడల్ తెలిసిందనుకోండి, కరెక్టే, నేను దీంట్లో ఈ సబ్జెక్ట్లో కొంచెం లో ఉన్నా, ఈ సబ్జెక్ట్లో కొంచెం నాకు గ్రిప్ ఉంది అని తెలిస్తే మనం గ్రిప్ ఉన్న సబ్జెక్ట్ని కొంచెం తక్కువ ప్రయారిటీ ఇచ్చి, లో ఉన్న సబ్జెక్ట్ని మనం కొంచెం ఎక్కువ చేసుకుంటే స్కోర్ ఎక్కువ వస్తుంది కదా. సో అట్లా అనమాట. సో మాక్ టెస్ట్లు అనేది ఖచ్చితంగా ఇవ్వండి. ఇప్పటి నుండి కూడా ఇవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే కాంపిటీషన్ మస్తు హెవీ ఉన్నది, ఘోరంగా హెవీ ఉంది, బిలీవ్ మీ గైస్. దాని తర్వాత కొందరు ఇన్స్టిట్యూషన్స్ చెప్తారు లాస్ట్ మూమెంట్లో 10 days బిఫోర్ ఎగ్జామ్స్ ఇవ్వండి, ఒక 15 days బిఫోర్ ఎగ్జామ్ ఇవ్వండి అని చెప్పి. బట్ కాదండి, ఇప్పటి నుండి ట్రై చేయండి. ఇప్పటి నుండి కన్సిస్టెన్సీతో మార్క్స్ ఇస్తే, ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉంటుంది. అండ్ దాని తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ మిస్టేక్ ఏంటి అంటే, రివిజన్ చేయకుండా ఉంటారు చాలామంది. అంటే ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే ఒక్కొక్క సబ్జెక్ట్కి ఎక్కువ బుక్స్ కానివ్వండి, రెఫరెన్సెస్ కానివ్వండి యూజ్ చేసేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సబ్జెక్ట్కి 1 లేదా 2 బుక్స్ మనం స్టార్టింగ్ నుండి చదువుకున్నాం అనుకుందాం. కానీ ఎగ్జామ్ ప్రిపరేషన్ మిడిల్లో మనకి ఎవరో ఒకరు సజెస్ట్ చేస్తారు, అరే ఇది కాదు, ఈ బుక్ బాగుంది, లేకపోతే ఈ క్లాస్ బాగుంది, ఇది వింటే కొంచెం అంటే మార్క్స్ వస్తాయేమో అని చెప్పేసి. అంటే మన బ్రెయిన్ ఆటోమేటిక్గా అరే అవును కావచ్చు, వాళ్ళు చదువుతున్నారు కదా, వాళ్ళు మనకంటే ఎక్కువ చదువుతున్నారు, మనం ఇది కాదు ఇది కూడా చదవాలని చెప్పేసి స్వాప్ చేస్తూ ఉంటాం. అట్లా కాదు, ఇది బాగుంది అది బాగుంది అని సజెస్ట్ చేస్తారు. ఎస్, మేబీ వాళ్ళు చేసింది కూడా కరెక్టే కావచ్చు, బాగుంటుంది కావచ్చు. బట్ దానివల్ల మనకున్న నాలెడ్జ్ మనం ఇప్పటి వరకు చదివిందంతా పోతుంది అనమాట. అందుకే మర్చిపోవడం తప్ప అప్పుడు మనకు వేరే ఛాన్స్ లేదు. సో లాభం ఏమి, ఇన్ని డేస్ చదివి కూడా పోతుంది కదా. అందుకే 1 or 2 ఒక్క సబ్జెక్ట్కి అంతే, 1-2 బుక్సే చదవండి, లేదా 1-2 రెఫరెన్సెస్ చదవండి, పీడిఎఫ్స్ కానీ ఏమున్నా కూడా. ఇప్పుడు టెలిగ్రామ్లో వస్తాయి 100 పీడిఎఫ్లు వస్తాయి. మనం ఇది వచ్చింది కదా అని చెప్పేసి మన దగ్గర ఉన్న నోట్స్ పక్కకు పెట్టేసి ఇంకో పీడిఎఫ్ డౌన్లోడ్ చేస్తాం కదా. అట్లా చేస్తే ఏం లాభం? ఇప్పుడు మనకున్న కంటెంట్ పోతుంది, అంటే కన్ఫ్యూజ్ అయిపోతుంది. మన బ్రెయిన్ అంత పెద్ద మెషిన్ కాదు కదా, అన్నీ గుర్తుంచుకునేంత కంప్యూటర్ కాదు కదా. సో మంచిగా ఎంత చదివింది 1-2 బుక్స్ చదవండి, లేదా 1-2 పీడిఎఫ్లు చదవండి. దాన్ని రిపీటెడ్గా రివిజన్ చేయండి, నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేయండి, రివిజన్ చేయండి. దానివల్లనే మనకి స్కోర్ అనేది పెరుగుతుంది తప్ప 10 బుక్లు చదివితే స్కోర్ అనేది పెరగదు, ఉన్నదంతా పోతుంది. మనం ఒక్కొక్క సబ్జెక్ట్లో పిహెచ్డీ చేసేది లేదు కదా. ఇప్పుడు కాంపిటీషన్లో ఉండాలి అని అంటే కొంచెం టాక్టిక్స్ కూడా యూజ్ చేయాలి. స్మార్ట్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ కూడా యూజ్ చేయాలి. సో ఈ కొన్ని టిప్స్ పాటిస్తే మనము కొంచెం కాంపిటీషన్లో ఉన్నట్టు అవుతాము. ఈ మిస్టేక్స్, అంటే ప్రోస్ అండ్ కాన్స్ మనం ఇప్పుడే చూసుకుంటే, అంటే లాస్ట్ 50 days మాత్రమే ఉంది కాబట్టి మనం ఇప్పుడే చూసుకుంటే మనకి యూజ్ అవుతుంది. లైక్ కరెక్టే కదా, మనం ఈ మిస్టేక్స్ చేసినాం కాబట్టి మనకు స్కోర్ రాలేదు. ఈవెన్ Group 1ది, Group 2, Group 4ది కూడా చూసుకున్నట్టయితే మనం కొన్ని ఎగ్జామ్స్ రాయకపోవడం వల్లనే, ఇప్పుడు నేను పైన మెన్షన్ చేసిన దానివల్ల కూడా రాకపోయి ఉండొచ్చు చాలామందికి మీలో. సో ఇట్లాంటి ఎందుకు రిపీటెడ్గా మిస్టేక్స్ చేయడము అని చెప్పి
నేను ఆలోచించి నాకు కూడా అనిపించింది, నేను కూడా కొన్నిసార్లు పోస్ట్పోన్మెంట్ చేస్తాను, నేను మార్క్స్ కూడా ఇవ్వకుండా ఉంటాను, లైక్ రివిజన్ కూడా చేయకుండా ఉంటాను. ఇవన్నీ చేసి వచ్చినా కాబట్టి ఈ మిస్టేక్స్ చెయ్యొద్దు అని చెప్పేసి చెప్తున్నా. అంతే, ఈ పాజిటివ్ సైన్లోనే నేను మీకు ఒపీనియన్ ఇస్తున్నాను, సజెస్ట్ చేస్తున్నాను. ఐ హోప్ యూ లైక్ ద వీడియో. ప్లీజ్ డు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.